క్వాంటమ్ కంప్యూటర్స్, డేటా సెంటర్స్. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో సాంకేతికంగా పెనుమార్పులు వస్తాయి. ఓవరాల్ ఇంపాక్ట్ డీప్ టెక్నాలజీ అనేది ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు పెంచడానికి కానీ డే టు డే లైఫ్ ఆడుకోవడానికి పనికొచ్చే పరిస్థితి వస్తుంది. ఈ విషయం మనం పదే పదే మాట్లాడుకుంటున్నాం. అందుకే ఈరోజు మీరు చూస్తే ప్లానింగ్ డిపార్ట్మెంట్ అయితే ప్రతి నెల 8వ తారీఖున KPIs అన్ని తయారు చేసి ఆ KPIs బేస్ చేసుకొని వాట్ ఈస్ ది GSTP రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు వన్స్ ఇన్ ఇయర్ కొంచెం లేట్గానో ముందుగానే ఇచ్చే పరిస్థితిలో ఉన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాత్రం GDP కంపల్సరీగా క్వార్టర్లీ ఫిక్స్డ్ డేన వాళ్ళు అనౌన్స్ చేసే పరిస్థితికి వచ్చారు. అది ఇప్పుడే కాదు, ఎప్పుడూ కంటిన్యూ అవుతా ఉంది. అదే సమయంలో మనం క్వార్టర్లీ అనౌన్స్ చేస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాం. మంత్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేస్తానే 8వ తారీఖున KPI బేస్ చేసుకొని ఈ మంత్లో ఎంత GSTP కాంట్రిబ్యూషన్ వచ్చింది, మనం అనుకున్న ప్రకారం వెళ్తున్నామా లేదని చూసిన తర్వాత హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్, కలెక్టర్స్ అందరితో మీటింగ్ పెట్టుకున్న పరిస్థితికి వచ్చాం. ఇప్పుడే మనం కొంతమంది నేను ఒక్కడిని పనిచేయడమో లేకపోతే కొంతమంది మంత్రులు పనిచేయడమో కొంతమంది సెక్రటరీలు పనిచేయడం కాదు. లాస్ట్ మైల్లో ఉండే ప్రతి ఒక్కరిని కానీ ఎఫిషియన్సీ వైపు మళ్లించగలిగితే మనకు మంచి ఫలితాలు వస్తాయి. ఈ విషయాన్ని రీఇన్ఫోర్స్ చేయడానికే ఈరోజు మనం ఈ కాన్ఫరెన్స్ పెట్టుకొని ముందుకు పోతున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు మనం 19 months బై అండ్ లార్జ్ ఎక్స్ట్రాడినరీ వర్క్ చేశాం. ఒక అగాధం నుంచి, అంధకారం నుంచి, ఏం చేయాలో తెలియని పరిస్థితి నుంచి మనం తీసుకున్న పాలసీల వల్ల చాలా వరకు అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ తెచ్చుకున్నాం. అనుకున్న లక్ష్యాల్ని నెరవేర్చుకుంటూ ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. మేము ఎన్నికల్లో చాలా స్పష్టంగా చెప్పాం, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని. మళ్ళీ అన్ని వ్యవస్థల్ని ఘాటుని పెడతామని చెప్పాం. అందులో కూడా సమాజంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది వెల్ఫేర్, డెవలప్మెంట్, గుడ్ గవర్నెన్స్. ఈ మూటికి ప్రాధాన్యత ఇస్తున్నాం. ఈరోజు బ్రాడ్గా మీరు ఒకసారి చూస్తే మిగిలిన విషయాలని మనం మాట్లాడుకుంటాం. సూపర్ 6 పథకాలు. ఐఎమ్ వెరీ హ్యాపీ. తల్లికి వందనం 10,090 కోట్ల రూపాయలు చెల్లించాం. 67,27,000 మందికి విద్యార్థులకు సహాయం చేశాం. చెప్పిన మాట ప్రకారం ఎంతమంది పిల్లలుంటే ఆ తల్లికి 15,000 చొప్పున చెల్లిస్తామని చెప్పి మాట నిలబెట్టుకున్నాం. రెండోది స్త్రీ శక్తి ఉచిత ప్రయాణం. దీనివల్ల ఈరోజు ఉమెన్లో మొబిలిటీ పెరిగింది. రెండోది వాళ్ళ ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చింది. దగ్గర 4,29,00,000 ప్రయాణాలు చేశారు. ఇది ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. దీనికి కూడా ఆర్టీసీ వండర్ఫుల్ వర్క్ చేశారు. ఉండే బస్సులతోనే ఆక్యుపెన్సీ పెంచి చాలా బాగా పనిచేస్తున్నారు. అన్నదాత సుఖీభవ 46 లక్షల మంది రైతులకి 6,310 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేశాం. రెండోది వ్యవసాయం పూర్తిగా నిర్వీర్యం అయిపోయి రైతు దిక్కుదోచన పరిస్థితిలో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. దీనికోసం ఒక 5 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం. ఏ విధంగా చేయాలని గైడ్ చేశాం. టెక్నాలజీ జోడించాం. ఇంకొక పక్కన పంటల మార్పిడి కోసం ముందుకు పోయాం. డిమాండ్ డ్రివెన్ క్రాప్సే ప్రొడ్యూస్ చేశాం. ఈరోజు రాయలసీమ ఒక హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తున్నాం. ఆంధ్ర మొత్తం అక్వాకల్చర్ మీద ఫోకస్ పెట్టాం. ఇంకొక పక్క వాణిజ్య పంటల మీద కూడా ఎక్కువ పోతున్నాం. దీంతో మెరుగైన ఫలితాలు వచ్చే పరిస్థితికి వచ్చింది. రైతులు కూడా, నేను అందుకే ఒక మాట చెప్పాను, రైతులు కానీ స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే ఆ ఆత్మహత్య కలిగిన కారణాలన్నీ ఆడిట్ చేయమన్నాం.
ఆడిట్ చేసి ఏ విధంగా మోటివేట్ చేయాలి, కరెక్ట్ మెజర్స్ ఏం తీసుకోవాలి, ఎక్కడ తప్పులుంటే ఏ విధంగా మనం దాన్ని పాలసీ ద్వారా కరెక్టివ్ మెజర్స్ తీసుకోవాలో దానికి కూడా ముందుకు పోతున్నాం. ఇంకో పక్క దీపం 2 ఏడాదికి 3 సిలిండర్లు చెప్పాం. ఇప్పటికి 2 కోట్ల సిలిండర్లు పైగా ఇచ్చాం. ఇంకొక పక్కన ఎన్టీఆర్ భరోసా ఎవ్రీ మంత్ మొదటి తారీఖున మనందరం కూడా ఏదో పేదల సేవలో కార్యక్రమం పెట్టి వెళ్తూ వచ్చాం. 58,654 కోట్ల రూపాయలు పెన్షన్లు ఇప్పటి వరకు ఇచ్చాం. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదవాడికి అండగా ఉన్నాం. 4,000, 6,000, 10,000, 15,000. రెండో విషయం కూడా చర్చలు జరుగుతున్నాయి. వెల్ఫేర్ అనేది అవసరమని, సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గించాలంటే, మెరుగైన జీవన ప్రమాణాలు ఉండాలంటే మనం ఇది తప్పదు, చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే మనం కష్టపడేది కొంతమంది బిలియనర్స్ కోసం కాదు. దాన్ని కూడా మనం నిరూపించుకోగలిగాం. 63 లక్షల మందికి ఒకవేళ మొదటి తారీఖు సండే అయితే 1 day in advance ఇచ్చాం. దట్ ఈస్ అవర్ కమిట్మెంట్.